అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళుతోన్న వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు తాళాలను ధ్వంసం చేశారు. స్పీకర్ అనుమతితో వెళుతున్నా తమను అడ్డుకున్నారని, సభా హక్కులను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. నేను బయట ఉన్నా, లోపలికి రారాదు. ఉన్నా అసెంబ్లీ ఆవరణలో హై డ్రామా చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ జగన్ గేటు దగ్గరే బైఠాయించారు. తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య వాగ్వాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీలో చాలా హైడ్రామా చోటు చేస్తుంది. కాసేపటి క్రితం అసెంబ్లీలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లడం కోసం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ గేటుకు వేసిన తాళాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు రాళ్లతో పగలగొట్టేసి దాని మీదుగా గేటు మీద నుంచి లోపలికి దూకడం జరిగింది. దూకేసి అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఎవరైతే పూలమాలలు వేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఉదయం నుంచి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి జరుగుతున్న చర్చలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఉదయం ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకు పాలాభిషేకం చేసి ఆ తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది. అనంతరం అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద చర్చ జరగాలని చెప్పేసి వైసీపీ పట్టుబడుతుంది. అధికార పార్టీ మాత్రం అంబేద్కర్ మీద చర్చించారు. అంబేద్కర్ మీద చర్చ జరిగిన తర్వాతనే కాల్ మనీ మీద ప్రకటన చేస్తామని చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 57 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, అదేవిధంగా అసెంబ్లీ ముందు ఉన్న గాంధీ స్టాచ్యూ దగ్గర కాసేపు ధర్నా చేయడం జరిగింది. అనంతరం అసెంబ్లీ లోపల చేరుకొని వారంతా కలిసి అసెంబ్లీలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని శుభ్రపరిచే ప్రభుత్వం ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలను పొగుడుతూ ఉండడం అంబేద్కర్ ను అవమానపరిచేలా ఉందని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపించారు. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరందరూ కలిసి అసెంబ్లీ లోపల ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లడం కోసం గేటు ఉన్న తాళాన్ని కూడా పగలగొట్టారు. రాళ్లు తీసుకొని తాళాలను పగలగొట్టారు. తాళాలను పగలగొట్టడంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు గేటు దూకి మరి అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాలను వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా పోలీసులు, చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మార్షల్ తో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో తీవ్ర తోపులాట కూడా జరగడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు గేట్ దూకేసి అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాలు వేసేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరినీ ఒక దగ్గర పెట్టేసి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరినీ అభినందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది.
ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది. స్పీకర్ గారు తమకు గేట్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి దాన్ని శుభ్రం చేసి దానికి పూలమాలలు వేసి అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు తమకు పర్మిషన్ ఇచ్చినాక కూడా పోలీసులు కావాలని కక్షపూరితంగా తమను లోపల పంపించాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషి, సుధీర్, ఒకవైపు లోపల అసెంబ్లీలో అంబేద్కర్ సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి, యువతల వీళ్ళు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి గేట్లు దాటి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విషయం స్పీకర్ దృష్టికి ఏమన్నా వెళ్ళిందా? ప్రస్తుతానికి వీళ్ళు సస్పెన్షన్ లో ఉన్నారు. చర్చ పూర్తయ్యే వరకు ఎటువంటి యాక్షన్స్ అని తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీలో ఒక వైపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తడం జరుగుతుంది. దానికంటే ముందుగానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చర్చ కంటే ముందు ప్రసంగానికంటే ముందుగానే స్పీకర్ కోడలి శివప్రసాద్ దగ్గరికి వెళ్ళేసి కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా చీఫ్ మార్షల్స్ వెళ్ళేసి తమకు పర్మిషన్ కావాలి, రాజ్యాంగ నిర్మాత గురించి మనం చర్చించుకుంటున్నాం, రాజ్యాంగ నిర్మాత 125వ జయంతి ఉత్సవాల గురించి మనం ప్రస్తుతం చట్టసభలో మాట్లాడుకుంటున్నాం. అత్యంత విలువైన ఈ సమయంలో మన అసెంబ్లీ సాక్షిగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా చాలా శిథిలావస్థలో ఉంది. ఒక రకంగా చూస్తున్నట్లయితే దుమ్ము ధూళి పట్టి ఉంది. దీన్ని అన్నింటినీ శుభ్రం చేయడానికి తమకు పర్మిషన్ కావాలని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది స్పీకర్ ని కలవడం జరిగింది. స్పీకర్ తో పాటుగా చీఫ్ మార్షల్ ని కూడా కలవడం జరిగింది. వీరందరికీ పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. తమకు లిఖిత పూర్వకంగా పర్మిషన్ రావడంతోనే మేము లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాం. దీన్ని ఎమ్మెల్యే పోలీసులు అడ్డుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంబేద్కర్ గురించి జరుగుతున్న చర్చలో భాగంగానే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ చర్చ అయిపోయిన తర్వాత వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభ లోపల కూడా వెళ్లే అవకాశం ఉంది. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చీఫ్ మార్షల్ చెప్పడం జరిగింది. చీఫ్ మార్షల్ అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసుల మీద కూడా వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. దశలో ఒక తోపులాట తీవ్ర స్థాయిలో జరిగింది. కింద ఎమ్మెల్యేలు మార్షల్స్ కూడా కింద పడే అవకాశం ఉన్నట్టుగా కనిపించింది మనకు. అక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే చాలా తీవ్ర స్థాయిలో 50 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మార్షల్స్ ఒకరికొకరు తోపులాట చేసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా చీఫ్ మార్షల్ ఇప్పుడే స్పీకర్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాసేపట్లో స్పీకర్ ఏ విషయమైంది ఆయన ప్రకటించే అవకాశం ఉంది. రిషి, రైట్ సుధీర్, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హలో హలో